అష్టమూర్తి తత్వము అని పరమేశ్వరుడు 8 మూర్తులుగా ఉంటాడు. ఈ 8 మూర్తులుగా ఉండేటటువంటి లక్షణం అందరికీ కూడా భగవంతుని యందు చేరడానికి, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి, యథార్థానికి భక్తి మార్గంలో నడిచేటప్పుడు ఉపాసన అని నేను అన్నాను కదా, దగ్గరగా జరుగుట అని, బాగా దగ్గరగా జరిగిపోవడానికి దీనికన్నా సులభమైనటువంటి సాధనము ఇక లేదు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, ఒకటి బాహ్యంలో మార్గం సాధారణంగా ఏది అంటే పూజామందిరము, దేవాలయము. అదిగోనండి పరమేశ్వరుడు ఇంట్లో పూజామందిరంలో, గుడికొస్తే అడిగోనండి పరమేశ్వరుడు. ఇంకొక మార్గం, ఇక్కడున్నాడు నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే ఉన్నాడు, వెలుగుతున్నాడు. ఇవి రెండూ కాకుండా ఇంకెక్కడున్నాడు అన్నారనుకోండి, ఎప్పుడూ ఆయన కన్నా నేను కొంత దూరంలో ఉన్నాను అన్న భావన మిగిలిపోయే అవకాశం ఉంటుంది ఉపాసనలో. మీరు ఎంతసేపు పూజామందిరంలో కూర్చుంటారు? అరగంట కూర్చుంటారు, గంట కూర్చుంటారు, గంటన్నర కూర్చుంటారు. కానీ అన్ని వేళలా, అన్ని కాలముల యందు, అన్ని దేశముల యందు భగవంతుడికి దగ్గరగా ఉన్నానన్న భావనలో నిలబడడం అంత తేలిక కుదరదు. పైగా అన్నిటికన్నా శాంతికి కారకం ఎక్కడుంటుంది? అదొకటి నేనొకటి కాదు, రెండు ఒక్కటే అన్న చోట శాంతి ఉంటుంది. చూడండి, నాకు ఆకలిస్తోంది అనుకోండి, ఆకలేసిన వాడు అమ్మా అన్నం పెట్టు అంటే నా దగ్గరున్నది పెట్టాలని ఎప్పుడు అనిపిస్తుంది? ఇందులో ఉన్న ప్రాణానికి, అందులో ఉన్న ప్రాణానికి, ఇందులో ఆకలికి, అందులో ఆకలికి ఏమిటి భేదం అనిపించిన నాడు పెట్టాలనిపిస్తుంది కదూ, అహంకారం లేకుండా. ఈ దగ్గరగా భగవంతుడికి జరిగి భగవంతుడి యందు కలియడంలో అష్టమూర్తి తత్వానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. అందుకే శంకరాచార్యుల వారు ఆత్మస్వరూపం అవగతంలోకి రావడానికి, జ్ఞానమునందు నిలబడడానికి దక్షిణామూర్తి స్తోత్రం ఇచ్చారు. శంకరాచార్యుల వారి జీవితం మొత్తం మీద ఒక స్తోత్రాన్ని రచన చేసేటప్పుడు చాలా పరిశీలించి చేసిన స్తోత్రంగా చెప్తారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని. అందులో వారు మొట్టమొదటి శ్లోకాలన్నీ కూడా జ్ఞానాన్ని ఆవిష్కరిస్తూ వచ్చారు. అన్ని భేదాలు పక్కన పెట్టేసి ఎక్కడో లేదు బ్రహ్మము అంతటా పరివ్యాప్తము అని సిద్ధాంతీకరిస్తూ వచ్చారు, అవస్థల్ని అన్నిటినీ దాటిస్తూ. కానీ ఆ స్థాయి అందుకోలేకపోయారనుకోండి. విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అన్నారు. కానీ అది ప్రవచనం చేస్తున్నంతసేపు నమ్మబుద్ధి వేస్తుంది, కానీ బయటికి వెళ్ళగానే మళ్ళీ అనుమానం వస్తుంది. కొండ అద్దంలో ఉన్నట్టు నిజమునకు విశ్వము నీ యందే ఉన్నది. అదేమిటండి బయట ఉంది కదా అనిపిస్తుంది మళ్ళీ. కానీ అది వ్యాఖ్యానం వింటున్నంతసేపు నిజం అనిపిస్తుంది. అంటే అందుకోలేకపోతున్నాడు. అంటే ఆ భూమికకి దగ్గరగా ఎక్కినవాడు కాడు. మీరు పిల్లాన్ని చూడండి, ఏదో పెద్ద చక్రం ఉంటుంది, వాడిని కింద మొట్టమొదటి కుర్చీలో కూర్చోబెడతారు, కూర్చోబెట్టి ఇలా ఎక్కించి కూర్చోబెడతారు, మళ్ళీ ఇంకొంచెం పైకెత్తి ఇంకోడిని కూర్చోబెడతారు, ఇలా పైకెత్తి ఇంకోడిని కూర్చోబెడతారు. జెయింట్ వీల్ అంటారు కదా. అది అలా వెళ్ళి 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 ఇక్కడికి ఎక్కుతుంది పైకి. ఇప్పుడు పిల్లాడంటాడు, బాబోయ్ భయం వేస్తోంది, ఇక్కడి నుంచి చూస్తే దిగిపోదాం దిగిపోదాం అంటాడు. అది మళ్ళీ ఇలా దిగిపోతూ వస్తుంది ఎక్కిస్తూ ఉంటే. కిందకు వచ్చిన తర్వాత బాగుందంటాడు. అన్న తర్వాత మేనమామ ఏం చేస్తాడంటే గట్టిగా పట్టుకుంటాడు, ఏం భయం లేదురా నేనున్నాను కదా అంటాడు. కొంచెం వేగంగా తిప్పడం మొదలెడతాడు. వాడు ఇలా పైకెక్కేటప్పటికి భయపడిపోతాడు, మళ్ళీ కిందకు వస్తుంటే సంతోషిస్తాడు. వాడికి ఇంకా భూమికి యందు ఊంచుకోలేడు. అందుకే అంత పైకి ఎక్కుదాం అనుకున్నవాడు ఎక్కాక భయపడతాడు, కిందకు వచ్చేసాక సంతోషపడుతుంటాడు. ఆకన్నా దింపేసి అనుకోండి అమ్మయ్య అంటే, ఎరా మళ్ళీ ఎక్కుతుంటే వద్దు అంటాడు. సరే ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఎక్కుతానని ఉత్సాహపడతాడు. ఎప్పుడు ఆ భూమికి యందు నిలబడగలిగిన ప్రజ్ఞ వస్తే. అలా అందరూ ఆ భూమికి యందు నిలబడలేరు, కానీ అందరినీ దగ్గరగా జరపాలి. జగద్గురువుల యొక్క గొప్పతనం ఏమిటంటే ఒక్క తోపు తొయ్యగలరాయి. సామాన్యుడు ఏం చేయగలడు? అది చేస్తే శంకర భగవత్పాదులు లాంటి మహాపురుషులు చెయ్యాలి. అందరినీ ఒక్కసారి దగ్గరగా తోశారు. తోసి అనుభవించండి. ఇప్పుడు మీరే బెంగ పెట్టుకోకుండా మీకో మార్గం చెప్తున్నానన్నారు. భోరంభాంశ నలోలిలోంబరమహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో.
తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీదక్షిణామూర్తయే అన్నారు. భగవంతుడు 8 రూపములలో ఉన్నాడు. నీకు కావలసింది రూపం కదా, రూపం నీ ఎదురుగుండా ఉంటే కదా నామం వస్తుంది. ఇవి రెండు ఒకదాన్నొకటి విడిచిపెట్టవసమండి. రూపం ఉంటే నామం ఉంటుంది, నామం ఉంటే రూపం ఉంటుంది. ఇదొకటి చమత్కారం, మీరు బాగా పట్టుకోవాలి. నేను ఒక రూపం చెప్పాను అనుకోండి, మీరు నామం చెప్తారు. తల మీద ఇలా అర్ధచంద్రవంక ఉండి పెద్ద జటాజూట ఉండి అందులో గంగ ఉంటుంది, ఇలా తడిసిపోయి ఉంటుంది జుత్తు, ఏనుగు చర్మం కట్టుకుని పైన ఇలా ఓ జింక చర్మం లాంటిది వేసుకుని ఇలా అరమోట్పు కందులతో ఉండి పక్కన ఇలా 3 మొనలున్నటువంటి త్రిశూలాన్ని పెట్టి దానికి ఒక కమండలం పక్కన పెట్టుకుని ఇలా చేతిలో చెయ్యి వేసుకుని పద్మాసనం వేసి కూర్చుంటాడు ఎవరైనా. శివుడు అంటాం. ఓ రూపం చెప్పాననుకోండి నామం చెప్తారు. నేను శివుడు అన్నాను అనుకోండి మీరు రూపం చెప్తారు కదా. నామం చెప్తే రూపం చెప్తారు, రూపం చెప్తే నామం చెప్తారు. ఇప్పుడు ఆ రూపం ఇంట్లో ఉంది, బయటికి వస్తే పూజ గదికి దూరం అయిపోయాను. గుళ్ళో రూపం ఉంది, బయటికి వెడితే నేను గుళ్ళో లేను, దేవుడికి దగ్గరగా లేను, వీధిలోకి వెళ్ళాను. ఇది కదా భావన కాదు. ఎప్పుడూ నువ్వు భగవంతుడికి దగ్గరగానే ఉన్నావు. నీకు భగవంతుడి కన్నా దూరంగా ఉండే అవకాశం అసలు జీవితంలో లేదు. ఎప్పుడూ భగవంతుని ఎందే ఉన్నావు. అప్పుడు భక్తి నిలబడి శాంతి కలుగుతుంది, భేదభావం పోతుంది. ఇప్పుడు ఇది కానిదేది ఉంది అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు అది కానిది ఇంకొకటి లేదు, కాబట్టి ఉన్నది శివుడు ఒక్కడే అవగతమవుతుంది. ఇది పెద్ద తోపు. ఆ తోచేయడంలో శంకర భగవత్పాదులు అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. శివుడు 8 రూపములుగా ఉన్నాడు. ఏవి 8? 63 లీలామూర్తులు కావు. ఏదో ఊర్ధ్వతాండవమూర్తి, నటరాజమూర్తి, భిక్షాటనమూర్తి అవి కావు. ఇక్కడ ఆయన చెప్తున్నది భూమి శివుడు, అగ్ని శివుడు, నీరు శివుడు, వాయువు శివుడు, ఆకాశము శివుడు, సూర్యుడు శివుడు, చంద్రుడు శివుడు, నేననుకుంటున్న జీవుడు శివుడు. ఇవి కాక ఇంకొకటి నాకు చూపించండి 9ది. ఈ 8 కాకుండా 9వ ఉందండి అని చూపించడానికి ఏమీ లేదు. ఈ 8గా శివుడు వస్తే దాన్ని అష్టమూర్తి తత్వము అంటారు. అష్ట అంటే 8, మూర్తి అంటే ఆ రూపమును ధరించుట. మూర్తి అని నేను అన్నాను అనుకోండి, దాని అర్థం ఏమిటంటే ఒకటి అనుభవంలోకి వస్తుంది కానీ దానికి ఓ రూపం ఉండదు. అది రూపంగా వచ్చిందనుకోండి మూర్తివంతమైంది అంటారు. అంటే ఒక రూపాన్ని పొందింది అంటారు. ఒక రూపాన్ని పొందితే అది మూర్తి. మనం చూడండి లోపలికి వెంకటరమణమూర్తి అండి, విష్ణుమూర్తి అండి అంటాం. విష్ణుమూర్తి అండి అంటే విష్ణువు అంతటా వ్యాపించిన వాడు ఇదిగో ఇలా రూపాన్ని పొందాడు, పొందితే మూర్తి అయ్యాడు. పృథివీ భూమి అన్నాను అనుకోండి, భూమి అంటే ఇదంతా భూమే, కానీ దీని యందు భగవత్ సంబంధమైనటువంటి కొన్ని విభూతులున్నాయి, కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులున్నాయి. ఆ శక్తులు లేవనుకోండి అసలు మనం ఎవ్వరం నిలబడడం అనేటటువంటి మాట ఉండదు. ఈ విభూతులన్నీ కలిపితే అది శివుడై నిలబడతాడు. అప్పుడు అలా మీరు అవన్నీ విన్న తర్వాత అబ్బా అలా ఒక్కసారి చూడాలనుంది అని మళ్ళీ వచ్చారనుకోండి, ఒక రూపంగా చూడాలని మళ్ళీ అన్నారనుకోండి, అప్పుడు పృథివీలింగం, కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఈ 8 లింగ స్వరూపాలై ఉంటాయి. దాని దగ్గరికి వెళ్ళడం అంటే అంతటా ఉన్న ఆ లక్షణానికి పూజ చేయడం.